ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే యార్న్ అంటే ఏంటిదో చెప్పబోతున్నాను అనమాట. సో ఈ యార్న్ అంటే ఏంటిదంటే మనకి నోడ్ జేఎస్లో ప్యాకేజ్ మేనేజర్ అనమాట. మనకి నోడ్ జేఎస్లో బై డిఫాల్ట్గా ఎన్పిఎం అనేది ప్యాకేజ్ మేనేజర్ వస్తుంది, నోడ్ ప్యాకేజ్ మేనేజర్. సో ఆ ఎన్పిఎంకి సో మనకి ఎన్పిఎం జేఎస్, సో మనకి బై డిఫాల్ట్గా మనకి ఇది వచ్చేస్తుంది అనమాట, లైక్ నోడ్ జేఎస్ ప్యాకేజ్ మేనేజర్ వచ్చేస్తుంది బై డిఫాల్ట్గా. సో దానితో పాటు దీనికి ఆల్టర్నేటివ్గా మనకి నోడ్ జేఎస్ ఎన్విరాన్మెంట్లో మనకి ఇంకొక ప్యాకేజ్ మేనేజర్ ఉందన్నమాట. సో అదేంటంటే యార్న్ ప్యాకేజ్ మేనేజర్ అనమాట, YARN అనమాట. సో ఇది యాక్చువల్గా ఇదేంటంటే ఫేస్బుక్ వాళ్ళు డెవలప్ చేశారనమాట. సో ఫేస్బుక్ వాళ్ళు ఎందుకు డెవలప్ చేశారంటే ఫేస్బుక్ వాళ్ళ సాఫ్ట్వేర్, లైక్ వాళ్ళకి ఫేస్బుక్ వెబ్సైట్ కానీ అవన్నీ డెవలప్ చేస్తుంటే వాళ్ళు చాలా ప్యాకేజెస్ యూజ్ చేయాల్సి వచ్చింది అనమాట బ్యాక్ ఎండ్లో. సో ఇలా ప్యాకేజెస్ చాలా ఓన్గా డెవలప్ చేస్తున్నారు అనమాట. అలా డిఫరెంట్ టీమ్స్ మధ్య ఈ ప్యాకేజ్ని వాళ్ళు షేర్ చేసుకోవడానికి ఇష్యూస్ అవుతున్నాయి అనమాట. సో దానికోసమని వాళ్ళు ఇలా ఒక ప్యాకేజ్ మేనేజర్ స్టార్ట్ చేశారు ఆల్టర్నేటివ్గా నోడ్, లైక్ మేబీ వాళ్ళకి కొన్ని ఇంటర్నల్ టూల్స్ ఉండొచ్చు, అది పబ్లిక్ రాకుండా మనకి మామూలుగా నోట్ జేఎస్లో పెడితే మనకి ఎన్పిఎంలో పెడితేనేమో మన సెంట్రల్ రిపోజిటరీలో పెట్టేసి అందరూ యూజ్ చేసుకుంటాం కదా. సో అలా వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందనమాట. సో అలా ప్రాబ్లం వస్తే వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఓన్గా ఒక ప్యాకేజ్ మేనేజర్ క్రియేట్ చేసుకున్నారు, అదే యార్ ప్యాకేజ్ మేనేజర్ అనమాట. మామూలుగా ఈ ప్యాకేజ్ మేనేజర్ ఏం చేస్తుందంటే ఈ ప్యాకేజ్ మేనేజర్ ఇక్కడ మనకి పేరులోనే ఉందన్నమాట ప్యాకేజ్ మేనేజర్ అని. సో ఇది కూడా ఒక ఎన్పిఎం లెక్క అనమాట. సో ఇది కూడా ఏం చేస్తుందంటే మనం ఏదైనా సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నప్పుడు బ్యాక్ ఎండ్లో లైక్ నోట్ జేఎస్లో మనం ఒక సర్వర్ని బిల్డ్ చేస్తున్నాం, అప్పుడు మనకి కొన్ని ఎక్స్టర్నల్గా కొన్ని కావాల్సి వస్తుంది అనమాట, సాకెట్ కానీ ఎక్స్ప్రెస్ కానీ ఇలా మనం డిఫరెంట్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఆ కేసులో ఏంటంటే మనం వాటన్నిటిని మళ్ళీ మనం ఓన్గా డెవలప్ చేసుకోక్కర్లేదనమాట. ఆల్రెడీ ఏదైతే ఉంటాయో సో వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వాటిని మనం యూజ్ చేసుకోవాలంటే ఎలా అంటే ఈ ప్యాకేజ్ మేనేజర్ని యూజ్ చేసుకొని మనం ఆ కోడ్ని మన ప్రాజెక్ట్లో గెట్ చేసుకొని యూజ్ చేసుకున్నాం. అందుకే మనకి మోస్ట్లీ ఈ ప్యాకేజ్ మేనేజర్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా అప్డేట్ చేసుకోవాలనుకున్నా, కొత్తది ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నా, ఆల్రెడీ ఉన్న వాటిని మేనేజ్ చేసుకోవాలనుకున్నా వాటన్నిటికీ మనకి ఈ ఎన్పిఎం అనే ఈ యార్న్ అని ఎన్పిఎం అనేది బాగా యూజ్ అయ్యింది అనమాట. సో ఈ యార్న్ అనేది మనం ఆల్టర్నేటివ్గా ఎన్పిఎం అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ నేను ఎన్పిఎం గురించి ఫుల్ వీడియో చేస్తే దానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అది చూడండి. అది మీరు చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే ఇంకా మీకు క్లియర్గా వస్తుంది అనమాట యార్న్ అని ఎందుకు వాడతారని. మీకు ఒకవేళ యార్న్ అని మీరు తెలుసుకొని ఉంటే ఆల్రెడీ మీకు ఎన్పిఎం గురించి తెలిసే ఉంటుంది. ఇది కూడా ఒక ఆల్టర్నేటివ్ ప్యాకేజ్ మేనేజర్ అనమాట. బట్ మనకి నోడ్లో బై డిఫాల్ట్గా ఎన్పిఎం వస్తుంది అనమాట ఆ ప్యాకేజ్ మేనేజర్. ఇది వచ్చేసి మనం కావాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మనకి ఎన్పిఎంలో మనకి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. సో ఆ డిసడ్వాంటేజెస్ని ఓవర్కమ్ చేయడానికి మనకి యార్న్ అనేది ఉపయోగపడుతుంది. ఎన్పిఎంలో మనం ఒకేసారి మల్టిపుల్ ప్యాకేజెస్ని యూజ్ చేసుకోము, అది కొన్నిసార్లు స్లోగా ఉంటుంది అనమాట డౌన్లోడ్ చేసేటప్పుడు. అండ్ ఇది వచ్చేసి ఫాస్ట్గా ఉంటుంది అండ్ మోర్ రిలయబుల్, చాలా ఫాస్ట్ ఉంటుంది అండ్ చాలా ఈజీగా ఎఫిషియెంట్ వేగా చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మోర్ సెక్యూర్ వే అనమాట. అండ్ ఇది వచ్చేసి మళ్ళీ చాలా మనకి ఎన్పిఎం ఇన్స్టాల్ చేసినప్పుడు చాలా థర్డ్ పార్టీ చాలా ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఏదైనా ఒక ప్యాకేజ్ లైక్ సపోజ్ ఎక్స్ప్రెస్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇంటర్నల్ చాలా అవుతుంది. సో వాటన్నిటిని మనం కూడా మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. మనకి కొన్నిసార్లు కాన్ఫ్లిక్ట్స్ కూడా వస్తాయి, వాటన్నిటిని మనం ఈ యార్న్ ద్వారా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే మనకి ఆ ఇంటర్నల్గా వాటన్నిటిని మనకి ఇది ఈజీగా ప్రొవైడ్ చేసేస్తుంది అనమాట. ఇది కూడా సేమ్ మనకి ఏదైతే చేస్తుందో అదే చేస్తుంది అనమాట, ఎన్పిఎం ఏదైతే వర్క్ చేస్తుందో. సో యార్న్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇది yarn.pkg అంటే package.com అనమాట. ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు వీళ్ళు చెప్తున్న స్టడీ ద ప్రొడక్షన్. అండ్ మనకు ఒక లార్జ్ ప్రాజెక్ట్స్కి యూజ్ చేయాలనుకుంటే మన ఎన్పిఎం కన్నా యార్న్ నేను సజెస్ట్ చేస్తాను. అది కూడా కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఎవరికి మీరు యార్ నోట్ చేస్తూ కంఫర్ట్గా ఉంటే దాన్ని యూజ్ చేసి, ఇంకా మీకు ఫాస్ట్గా ఇంకా ఎఫిషియెంట్గా యూజ్ చేయాలనుకుంటే మీరు యార్న్తో వెళ్ళిపోవచ్చు. డబుల్ డౌన్ మేనేజర్ లైక్ ఇక్కడ మనకి ఫ్యూచర్స్ ఇచ్చిందనమాట. మనకి సపరేట్గా వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేస్తుంది మనకి ఎవ్రీ మాడ్యూల్స్కి. అండ్ స్టెబిలిటీ, ప్లగ్ఇన్స్, ఓపెన్నెస్, ఫాస్ట్ డాక్యుమెంటేషన్ కూడా ఇది వెల్ డాక్యుమెంటెడ్ అనమాట. మనకి ఏదైతే కావాలనుకున్నామో దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఎక్స్ప్రెస్ ఉంది, సో ఎక్స్ప్రెస్ అనేదాన్ని మనం ఎట్లా లైక్ ఎంతమంది ఇన్స్టాల్ చేసుకున్నారు ఏంది వాటి డాక్యుమెంటేషన్ కూడా మనం ఇక్కడ యార్న్లో చూసుకోవచ్చు అనమాట. సో యార్న్ మోస్ట్లీ ఆల్రెడీ నేను వాటన్నిటి గురించి చెప్పేసి ఎట్లా చేయాలనేది. సో యార్న్ మనకి మోస్ట్లీ ఈ ఫీచర్స్ సమ్ ఆఫ్ ద కీ ఫీచర్స్ అనమాట. ప్యారలల్ ఇన్స్టాలేషన్ అనమాట. లైక్ మనకి ఈ ఫీచర్స్ అనేది మనకి ఆల్రెడీ ఎన్పిఎంలో మనకి ఇది లేవన్నమాట. అందుకోసమనే మనకి యార్న్ అనేది ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. అందుకే మనం దీన్ని
కీ ఫీచర్స్ అంటున్నాం. సో ఒకేసారి మల్టిపుల్ ప్యాకేజీని ఇన్స్టాల్ చేసేది మనకి అక్కడ సపోర్ట్ లేదు. ఇక్కడ మనం మల్టిపుల్ ప్రాసెస్ని సపోర్ట్ ఉంది కానీ చాలా స్లోగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం సిగ్నిఫికెంట్లీ స్పీడ్ అప్ ద ఇన్స్టాల్. మనకి ఇక్కడ మల్టిపుల్ ప్యాకేజ్ ఒకేసారి నాకు ఒక 10 ప్యాకేజీని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఎఫిషియెంట్గా చాలా ఫాస్ట్ వేలో మనం ఈ ఆర్న్తో చేసుకోవచ్చు అనమాట. ఆఫ్లైన్ క్యాచింగ్ అనమాట. సపోజ్ మనం ఆల్రెడీ మన సిస్టంలో సపోజ్ ఎక్స్ప్రెస్ కానీ socket.io కానీ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం. మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి మళ్ళీ మనం ఇన్స్టాల్ చేస్తాను. మళ్ళీ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి అవసరం లేదనమాట. ఆల్రెడీ ఏదైతే పాత ప్రాజెక్టులు ఇన్స్టాల్ అయిందో ఇది ఒక సెంట్రల్ ప్లేస్లో ఉంటుంది అనమాట. మళ్ళీ సర్వర్ నుంచి డౌన్లోడ్ చేయకుండా ఆల్రెడీ ఉన్నదాన్ని మనం గెట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. దీనికి మనం ఆఫ్లైన్ క్యాచింగ్ అంటాం అనమాట. యాక్చువల్గా ఈ క్యాచింగ్ అనేది మనకి ఎన్పిఎంలో లేదు. ఈ క్యాచింగ్ అనేది మనకి ఇందులో ఉందన్నమాట. యార్న్లో డిటర్మినిస్టిక్ ఇన్స్టాల్స్ అనమాట. యార్న్ యూజర్స్ ఎన్షూర్ ద ఎవ్రీ డెవలపర్ బిల్డ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ డిపెండెన్సీస్ విత్ ద సేమ్ వర్షన్. ఒకవేళ మనకి మల్టిపుల్ డెవలపర్స్ ఉన్నప్పుడు మనకి అందరికి సేమ్ ప్యాకేజ్ ఉంది. లైక్ మనం వేరే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ అంటే మల్టిపుల్ డెవలపర్స్ వర్క్ చేస్తారు కదా, అలా కాకుండా మనకి యూజెస్ ద సేమ్ వర్షన్ యూజ్ చేసేటట్లు మనకి ఈ సేమ్ ఎగ్జాక్ట్ డిపెండెన్సీస్ పెట్టేటట్లు కూడా మనకి ఈ యార్న్ అనేది ఆ ఫీచర్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే వర్క్ స్పేస్. ద యార్న్ సపోర్ట్ వర్క్ స్పేస్ విచ్ అలౌస్ టు మేనేజ్ ద మల్టిపుల్ ప్యాకేజెస్ ఇన్ సింగిల్ రిపాజిటరీ. ఒక సింగిల్ రిపాజిటరీలో మనం మల్టిపుల్ ప్యాకేజెస్ అని వాటన్నిటిని మనం ఒకే ప్లేస్లో మనం మేనేజ్ చేసుకోవడానికి వీళ్ళకి వర్క్ స్పేస్ అనే ఒక ఆప్షన్ ఇస్తున్నారు. ఇక్కడ కూడా మనం చూడొచ్చు. వీళ్ళు ఇంతకుముందు మనం పేజ్లో చూస్తే వాళ్ళు కీ ఫ్యూచర్స్లో వాళ్ళు మెన్షన్ చేశారనమాట వర్క్ స్పేస్ అని. వర్క్ స్పేసెస్ ద స్టెబిలిటీ నౌ అండ్ కంటిన్యూ ఇన్ ద సేమ్ వే. మనకి ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి మల్టిపుల్ థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనమాట. మల్టిపుల్ ప్యాకేజ్ని మేనేజ్ చేయాలి. సో అదేంటంటే మనకి యార్న్ అనేది చాలా బాగా బ్యూటిఫుల్గా చేస్తుంది అనమాట కంపేర్ టు అదర్స్. కంపారిబుల్ విచ్ కెన్ బి వేరే. మనకి ఇది ఓన్లీ యార్న్ అనేది మనకి ఓన్లీ నోట్ చేస్తే కాకుండా వేరే ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ 2 ఫ్రేమ్వర్క్స్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది మీకు డిపెండ్స్ అనమాట. మనం ఎన్పిఎంని వాడుకోవచ్చు, యార్న్ వాడుకోవచ్చు. యార్న్ అనేది ఎన్పిఎం అనేది చాలా పెద్దది, ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది మార్కెట్లో, బాగా ఫేమస్ అయిపోయింది, చాలా యూజర్స్ ఉన్నారనమాట. యార్న్ అనేది ఇప్పుడు గ్రో అవుతుంది. ఇది కూడా ఫ్యూచర్లో ఎందుకంటే వీళ్ళు 2016లోనే వచ్చారు. యార్న్ మనకి ఎన్పిఎం అనేది చాలా ముందు ఉంది. సో యార్న్ అనేది మనకి ఫ్యూచర్లో మనకి బాగా గ్రో అవుతుంది. మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మా కంపెనీలో మా ప్రాజెక్ట్స్కి అయితే మేమైతే యార్న్ యూజ్ చేస్తాను, ఎన్పిఎంని యూజ్ చేయట్లేదు. అందుకనే మేము డెవలప్ చేసేది చాలా బిగ్ ప్రాజెక్ట్స్. సో అందుకోసమనే మేము యార్న్ ప్రిఫర్ చేస్తాను. సో అది కూడా మీ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి చూసుకోండి. మనం యార్న్ ఇన్స్టాల్ చేసుకోవాలి మన సిస్టంలో అంటే మనం ఖచ్చితంగా Node.jsని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. Node.jsతో పాటు బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. Node.jsతో పాటు మనకి ఎన్పిఎం వస్తుంది. ఎన్పిఎంని యూజ్ చేసుకొని మనం యార్న్ అనే దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు మీకు ఏ ప్లాట్ఫామ్ కావాలంటే ఆ ప్లాట్ఫామ్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ చేయగానే మీకు మీ సిస్టంలో ఇలా మీరు ఎన్పిఎం వర్షన్ అని క్లిక్ చేసిన తర్వాత ఐఫోన్ వర్షన్ అని ఇస్తే మీకు ఇలా వర్షన్ వస్తుంది అనమాట. అంటే మీ సిస్టంలో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఒకసారి మన సిస్టంలో యార్న్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే మీరు ఇలా అనమాట, సూడో లేకపోయినా ఎన్పిఎం. సో మీరు ఎన్పిఎంని యూజ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో ఎలా అంటే ఇక్కడ మీరు ఎన్పిఎం క్లియర్ చేస్తాను. సో ఇక్కడ మనం యూజ్ చేయాలంటే ఎట్లా అంటే ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ ఎన్పిఎం ఇన్స్టాల్ -g అంటే గ్లోబల్ అనమాట. యార్న్ ఇలా మీరు క్లిక్ చేస్తే మనం ఎన్పిఎంని యూజ్ చేసుకొని ఇప్పుడు నేను సక్సెస్ఫుల్గా యార్న్ ఇన్స్టాల్ చేస్తాను. సో యార్న్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా మీరు క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా యార్న్ అనేది ఇన్స్టాల్ అయింది కాబట్టి మనకి ఇలా వచ్చిందనమాట. సో యార్న్లో మనం ఏదైనా ఎక్స్ప్రెస్ ప్యాకేజ్ని యాడ్ చేయాలంటే యాడ్ ఎక్స్ప్రెస్. సో ఎక్స్ప్రెస్ ఈ విధంగా మనం క్లిక్ చేసేస్తే మనకి ఆటోమేటిక్గా ఎక్స్ప్రెస్ ప్యాకేజ్ అనేది మన దాంట్లో యాడ్ అయిపోయింది అనమాట. మీకు అదే డాక్యుమెంటేషన్ ఇక్కడ కూడా వస్తుంది. సపోజ్ ఇక్కడ నేను ఎక్స్ప్రెస్ అని సెట్ చేసాను. ఎక్స్ప్రెస్ అని సెట్ చేసిన తర్వాత మన వస్తుంది. ఇక్కడ మనకి ఇస్తారనమాట లైక్ ఏ టూల్ వాడాలి ఏంటని. ఇక్కడ మనకి డాక్యుమెంటేషన్ ఎన్ని ఇన్స్టాల్ అయినాయి, ఎంతమంది ఇన్స్టాల్ చేసుకున్నారు,
వాటన్నిటి గురించి కూడా మనం కంప్లీట్గా గెట్ చేసుకోవచ్చు అనమాట ఇన్ఫర్మేషన్. ఎంతమంది ఎన్ని స్టార్స్ వచ్చినాయి మనకి ఈ ప్రాజెక్ట్కి, ఏంటి ఎన్ని ఉన్నాయి, సైజ్ ఎంత, వాటన్నిటి గురించి కూడా మనం చూసుకోవచ్చు. ఒకవేళ మీకు పాత వర్షన్స్ కావాలనుకున్నా కానీ ఇక్కడ మనం వర్షన్స్లోకి వెళ్ళి పాత వర్షన్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ వర్షన్ ఏంది, మనకి వర్షన్స్ ఏంది, సో వాటన్నిటి గురించి కూడా మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట యార్న్ గురించి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.